హే గైస్ వెల్కమ్ టు డాకు మహారాజ్ మూవీ రివ్యూ. యాక్చువల్లీ నిన్నే మూవీ రిలీజ్ కాబట్టి నిన్నే అప్లోడ్ చేయాలి వీడియో, కాకపోతే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా ఎందుకంటే నేను మూవీ చూడలే. మీకు మూవీ చూడకుండా రివ్యూ ఇవ్వడం అంటే అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. మీకు జెన్యూన్ గా రివ్యూ ఇవ్వాలనుకున్నాను, అందుకే ఈ రోజు జెన్యూన్ గా మూవీ చూసి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను ఇప్పుడు. సో ముందుగా మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక రేంజ్ లో ఉంది భయ్యా. నిజంగా మీరు మూవీకి వెళ్ళాలనుకుంటే నా నుంచి మీకు ఒక సజెషన్, మీరు టికెట్స్ బుక్ చేసేటప్పుడే ఒక పెద్ద స్క్రీన్, ఒక 70mm స్క్రీన్ అండ్ గట్టిగా సౌండ్ వచ్చే ఒక స్పీకర్స్ ఉండేటట్టు ఒక పెద్ద థియేటర్ అయితే బుక్ చేసుకోండి. అండ్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కూడా కార్నర్స్ లో కాకుండా మిడిల్ లో కూర్చోండి అనమాట, ఎందుకంటే ఆ సౌండ్స్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మూవీలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే డైరెక్టర్, డిఓపి, మన తమన్. వీళ్ళు ముగ్గురు మనకు మూవీలో ఉండరు, కానీ మన కళ్ళకు కట్టినట్టు కనపడతారు మూవీ చూస్తున్నప్పుడు. మెయిన్ గా మన తమన్ అయితే బీజిఎం తో థియేటర్ మొత్తం పూనకాలు తెప్పించాడు భయ్యా. లిటరల్లీ ఆ సౌండ్స్ మైండ్ లోంచి మూవీ అయిపోయే తర్వాత కూడా 1 hour దాకా పోవు అనమాట మైండ్ లోంచి. ఇంకా మన బాలయ్య గురించి మాట్లాడుకున్నట్టయితే బిఫోర్ అఖండ, ఆఫ్టర్ అఖండ అన్నట్టుంది. అఖండ మూవీ తర్వాత హిట్ల మీద హిట్లు ఖాతాలో వేసుకుంటూనే ఉన్నాడు మన బాలయ్య బాబు. కంప్లీట్ గా కొత్త బాలయ్యని అయితే చూపించాడు అనమాట ఈ సినిమాలో మన డైరెక్టర్ బాబీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ అనమాట, మనం అసలు మిస్ కాకుండా ఉండాల్సింది ఫస్ట్ హాఫే అనమాట మూవీలో. క్లైమాక్స్ ఎండింగ్ కొద్దిగా డల్ గా చేస్తాడు అనమాట, హైగా కాకుండా. బట్ ఓవరాల్ మూవీ మాత్రం ప్రీ క్లైమాక్స్ వరకు గూస్ బంప్సే. ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్ కి మాత్రం మొత్తం పోతారు. ఇంకా విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ కి మాత్రం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, మెస్మరైజింగ్ అసలు. ఫైనల్ గా అనదర్ బ్లాక్ బస్టర్ ఫర్ బాలయ్య బాబు. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 4/5 అనమాట.